రిపబ్లిక్ డే రోజున 4 సంక్షేమ పథకాలను గ్రాండ్ గా లాంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారులకు న్యాయం జరగలేదు అన్న ప్రభుత్వం అర్హతే ప్రాతిపదికగా తమ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తామని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పథకాలు బోగస్ అని మండిపడుతోంది కార్ పార్టీ. మరోవైపు కేంద్ర పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెడితే ఊరుకునేది లేదని చెప్తోంది బీజేపీ. దీంతో నేతల కామెంట్లు కౌంటర్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. జనవరి 26 కానుకగా తెలంగాణలో 4 పథకాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కోస్గి మండలం చంద్రవంచలో 4 సంక్షేమ పథకాల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు పథకాల్ని మార్చి 31లోపు అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. 4 సంక్షేమ పథకాల్ని ప్రారంభిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇలా ప్రకటించారో లేదో అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ మొదలైపోయింది. లబ్ధిదారుల ఖాతాల్లో తెల్లారిలోపు పైసలు పడతాయన్న రేవంత్ రెడ్డి 15 నిమిషాల్లోనే మాట మార్చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో అపరిచితుల్ని తలపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి చూస్తే డౌట్ వస్తుంది, అపరిచితున్న సినిమా ఉండే అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు, ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రేమో అటు ఇంకోటి రాము రేమో, ఎవడు రామో ఎవడు రేమోనో, అరే ఇప్పుడే నువ్వే అంటివి కదా రాబాయ్, తెల్లారి వరకు పడితే అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళా సంవత్సరం చెప్పలే, తమ్ముళ్ళు యాద పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాల అమలు బోగస్ అంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీల్ని ఎగ్గొట్టడంలో కాంగ్రెస్ బీజేపీ దొందే అని ఆరోపించిన ఆయన హామీల అమలు కోసం ప్రజల పక్షాన యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. నేను చెప్పినట్టు ముందే చెప్పినట్టు ఎంత బోగస్, ఇవన్నీ కూడా బోగసే తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాట్లేదు, లేదా ప్రజల సొమ్ము దోసుకోవడానికే సమయం సరిపోవట్లేదు వాళ్ళకు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు తెలంగాణ ద్రోహులే, ప్రజల్ని మోసం చేయడంలో ఇద్దరు భాగస్వాములే. పొద్దున్నాకనే పంచాయతీ తప్ప వీళ్ళు తెలంగాణ ఒకటే. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వైపు ప్రజలేమో సంతోషంగా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. పథకాలు ప్రారంభమైన రోజే 600 గ్రామాల ప్రజలకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అందించామని చెప్పారు. రైతుకు రుణమాఫీ చేసినాము, 25,25,000 కుటుంబాలకు 21,000 పైచిలకు కోట్లను విడుదల చేసినాం. తిరిగి ఆ రైతులు మళ్ళీ రుణం పొందిరు. అసలు 10 సంవత్సరాల లోపల మీరు ₹1,00,000 రుణమాఫీ కూడా సరిగా చేయని మీరు ఈరోజు డమ్మీ చెక్కులు ఇచ్చారనే మాట మాట్లాడుతున్నారు. అసలు డమ్మీలు మీరు ఉంటున్నా. మరోవైపు సంక్షేమ పథకాలకు పేర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రం నిధులతో అమలు చేసే పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారో లేక బిన్ లాడెన్ పేరు పెట్టుకుంటారో కాంగ్రెస్ ఇష్టమన్న బండి సంజయ్ కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే పైసల్ని తీసుకుంటారు కానీ కేంద్రం పేర్లు పెట్టరా అని ప్రశ్నించారు. మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు, కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పేదలకు ఇళ్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రేషన్ బియ్యం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. మరలాంటప్పుడు కేంద్రం పేరెందుకు పెట్టారని ప్రశ్నిస్తోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెడితే పథకాల్ని ఆపేసి నేరుగా పేదలకే ఇచ్చే ఆలోచన చేస్తామని చెప్తోంది. దేశం కోసం పోరాడిన ఇందిరాగాంధీ పేరును ప్రభుత్వ పథకాలకు పెడితే తప్పేంటంటోంది హస్తం పార్టీ. ఇంకోవైపు 4 పథకాల అమలు బోగస్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటోంది.